హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో చిక్కుడు గింజల కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కిడ్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు ఈ చిక్కుడు గింజల కర్రీని. ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా మనకు కావాల్సిన చిక్కుడు గింజలను ఇలా ఒలిచిపెట్టుకున్న తర్వాత ఒక్కసారి వాష్ చేసి వాటర్ పోసి ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత చిక్కుడు గింజలు మంచిగా ఉడికిపోతాయి. మరీ మెత్తగా కావాల్సిన అవసరం లేదు. తర్వాత వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి చిక్కుడు గింజలను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టిన చిక్కుడు గింజలను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ చిక్కుడు గింజలు ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర కాస్త ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీలో. మెంతి కూర వేసి మంచిగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలను వేసి మంచిగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు తొందరగా ఉడకాలంటే సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కర్రీకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్ కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాల నుండి వాటర్ పైనకు వచ్చేస్తాయి. ఇలా వాటర్ లాగా ఉన్న టైంలోనే కర్రీకి సరిపడా కారం కూడా వేయాలి. అలాగే ఇక్కడ నేను మరికొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా సాల్ట్ తక్కువ ఉన్నట్టు అనిపించింది కాబట్టి. మనం టమాటాలు వేయగానే సాల్ట్ వేసేసాం కదా, అలా అయినా సరే ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇలా మధ్యలో కూడా వేసుకోవచ్చు. ఇలా కారం వేసి మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి మూత తీసి చూస్తే ఆయిల్ పైనకు వచ్చేసి కర్రీ మంచిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంటే కొత్తిమీర ఉడకకుండా కొందరు తినరు కదా, అలా కాకుండా ఇలా దించేస్తాం అనే ముందు కొత్తిమీర చల్లుకొని ఒక 1 మినిట్ మూత పెట్టేసుకుంటే సరి కొత్తిమీర కూడా ఉడికిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు గింజల కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.